హలో గైస్, మన దగ్గర స్కోడా ఫ్యాబియా వచ్చింది. ఫ్యాబియా ప్రాబ్లం వచ్చేసి రూఫ్ లైట్ వస్తలేదు. రూఫ్ లైట్ ఇప్పినండి చూడండి, ఆన్ చేసి ఉన్నాయి వస్తలేవు. ఇప్పుడు చెక్ చేద్దాం మనం, ఇది ప్రాబ్లం ఏముందో ఇప్పుడు ఫీజులు చెక్ చేద్దాం. ఫీజులు అయితే అన్నీ బాగానే ఉన్నాయి. మనం రూఫ్ పవర్ చెక్ చేద్దాం. ఒకసారి ఈ రూఫ్ లైట్ కప్లర్ పవర్ చెక్ చేద్దాం. మరి మెయిన్ వస్తుంది దానికి మెయిన్ పవర్ అయితే వస్తలేదు. అర్థం చెక్ చేద్దాం ఒకసారి. చూడండి గైస్, అర్థింగ్ అయితే వస్తుంది, మెయిన్ పవర్ వస్తలేదు. ఈ రూఫ్ వైరింగ్ మొత్తం మనకు ఇక్కడ సైడ్ వస్తుంది. ఇగో ఇక్కడ వైరింగ్ ఉంది చూడండి, ఇక్కడ వైరింగ్ కట్ అయింది, చూపిస్తాను మీకు. కనిపిస్తుందా ఫ్రెండ్స్ ఈ వైర్? ఇప్పుడు జాయింట్ చేసి చూద్దాము. బండి రూఫ్ లైట్ కోసమే వచ్చింది. ఇది రూఫ్ లైట్ వస్తలేదు కానీ ఇది లోపల కట్ అయిపోయింది వైరు. ఇప్పుడు జాయింట్ చేద్దాం. దీని లోపల కట్ అయిపోయింది. ఒక రూఫ్ లైట్ పెట్టాము. ఒక పర్ మెయిన్ వస్తుందో చూసుకున్నాము. ఆ మధ్యన వైర్లో ఈ మిడిల్ దానిలో మెయిన్ రావాలి. చూడండి, మెయిన్ పవర్ వస్తుంది. ఒక పరి లైట్ పెడదాం. చూడండి, లైట్ అయితే వచ్చేసి వైరింగ్ కట్ అయిపోయి మనకు రూఫ్ లైట్ వస్తుంది. చూడండి, ఈ వైరింగ్ ఇంతకుముందుకి ఎవరు జాయిన్ చేసినట్టు అది కరెక్ట్ జాయిన్ చేయాలి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్.